హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీరు కాబుల్ ఛానల్ కూర చేశానండి. ముందుగా కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. అంటే పన్నీరు వేపుదామనేసి సాల్ట్ వేస్తే అంటుకోదు కదా అని వేస్తాను అనమాట. ఏమేమి తెలియదు, ఈ మధ్య అసలు చాలా రోజులు అయిందండి పన్నీర్ కర్రీ చేయలేదు. పన్నీర్ శుభ్రంగా అంటుకుపోయింది కళాయికి. ఇంకా అది వేపడానికి అవ్వద్దు, అవి వేపే లోపల ఎక్కడ పేస్ట్ అయిపోద్ది అనేసి తీసేసానండి. ఇంకా అలా ముక్కల్ని తీసి అదంతా కొద్దిగా గోకి క్లీన్ చేసాను. కళాయిని క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ పచ్చిమిరపకాయ వేసి వేపాను. ఇప్పుడు అలాగ అంటుకోలేదు, ఈసారి ఎందుకు ఇలాగ అయిపోయింది. పన్నీర్ కూడా ఇంట్లోనే చేశానండి. ఆయిల్లో పచ్చిమిరపకాయ ఆనియన్ వేసి వేపాను. అది వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలండి. పచ్చివాసన పోతే సరిపోతుంది, ఎక్కువ ఎర్రగా వేగిపోవాల్సినంత అవసరం లేదండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా వేగిన తర్వాత టమాటాలు పేస్ట్ చేసి వేసుకోవడం అండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అయితే నాకు ఇప్పుడు 93 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ప్లీజ్ నా వీడియోలు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 100 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు, న్యూ ఇయర్కే అవుతారు అనుకున్నాను, అవ్వలేదండి. అందులో టమాటాలు 2 పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోద్దండి కర్రీ కూడాను. ముందుగా శనగలు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. కొద్ది శనగలు తీసుకొని పేస్ట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి గ్రేవీ వస్తుందండి. శనగల కూర డ్రైగా రాకుండా ఉంటుంది. మా ఇంట్లో కొంచెం డ్రైగానే తింటారు, అందుకని డ్రైగానే చేశాను. కానీ కొంచెం శనగలు పేస్ట్ చేసి వేసాను. మీరు కూడా కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చండి, గ్రేవీ కర్రీలాగా వస్తుంది. అందులోని శనగలు ఉడకబెట్టిన శనగలు పన్నీర్ని వేసి కొంచెంసేపు వేగనివ్వండి. వేగిన తర్వాత కొంచెం శనగల పేస్టు కొద్దిగా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. మూత పెట్టి జస్ట్ మసాలాలు ఉడకడం వరకేనండి, ఎందుకంటే ఆల్రెడీ శనగలు ఉడికిపోయినవి కదా. పన్నీర్ చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. వాటర్ వేసి ఉడికిన తర్వాత దించే ముందు కొంచెం గరం మసాలా, అలానేమో కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అలాగ వస్తుంది అనేది. నేను ఇలా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏవి లేకుండా ఇలా చేస్తానండి ఇంట్లోనే. చపాతీలో వాటిలోకి, రైస్లో కూడా బాగుంటుందండి ఈ కర్రీ. అంతేనండి, సింపుల్ అండి, అయిపోయింది. వేడి వేడి అన్నంలో కానీ రోటీలతో కానీ చాలా బాగుంటుంది. కొంచెమే గరం మసాలా వేయాలి, ఎక్కువ వేస్తే బాగోదు, టేస్ట్ బాగుంటుందండి. ఇలా సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. మరి నైట్ టైం కదా, హెవీగా ఉండకుండా ఉంటుందండి. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి.